నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని బాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, కాటేపల్లి గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేయడానికి ఈ రోజు గ్రామానికి రావడం జరిగింది. సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి సంక్షేమాలను ప్రతి గ్రామంకి వెళ్ళి ఈనాడు సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారో చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి నియోజకవర్గంలో. అదే విధంగా మన ప్రభుత్వ వైపు బీర్లా ఎలయ్య ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఎలయ్య గారి ఆదేశానుసారం మరి ఈనాడు జరిగేటటువంటి నియోజకవర్గంలో జిల్లాలో డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి గ్రామంలో వచ్చేటటువంటి ఇందిరా మిల్లులు గతంలో ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్న ప్రజలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అమ్మరో మాయమ్మ అమ్మాయి ఇందిరాగాంధీ ఇవంటి వారెవ్వరమ్మో మాయమ్మ మాయాస జ్యోతి ఓయమ్మో ఇంద్రమ్మ పుట్టింది ఇండియ వెలిగింది ఎలిగంత పగలాయనమ్మో మాయమ్మ ఎన్నెళ్ళు దిగి వచ్చానమ్మో మాయమ్మ. సారు గొంగడి సునీత మీద ఒక పాట పాడారు. గొంగడి సునీత పాట పాడ నేను వాళ్ళు ఒక పారి కూడా ఊళ్ళకి వచ్చి ఈ పాట పాడడం వల్లే ఇట్లా అజయమల్లే. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది, మీకు ఎట్లా చేస్తున్నాయి కార్యక్రమాలు? మంచిగా చేస్తుంది, ఇల్లు కట్టిస్తుంది సారు, ఇల్లు కట్టిస్తుంది, మంచిగా కష్టపడుతుంది. అది 1,50,000 లోన్ మాఫీ అయింది మాది మంచిగా. ఒక రైతులుగా మిమ్మల్ని గుర్తించి 1,50,000 రుణమాఫీ జరిగింది. మరి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, మీ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన మంచిగా చేసిండు అనుకుంటున్నా. రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది, ఈ పరిపాలన మంచిగా ఉంది. ఇది మరి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బాగలేదు పరిపాలన అంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటారు, మనకు అగుపడుతుంది కదా, సంక్షేమాలు అగుపడుతున్నాయి, మంచిగా చేస్తుండ్రు. రైతు భరోసా పడ్డది, రుణమాఫీ అయింది. ఎంత రుణమాఫీ జరిగింది? మాకు 1,00,000 రూపాయలు అయితే. 1,00,000 రూపాయలు ఒక రైతుగా మరి మీకు ఎట్లా బెనిఫిట్ ఉంది? 1,00,000 రూపాయలు రుణమాఫీ కావడం కాలేదా? మరి మళ్ళా రుణమాఫీ అయింది, మళ్ళా తీసుకుంటేందుకు మళ్ళా బుక్కులు ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవాలి. ఇప్పుడు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకి ఎట్లా ఉందండి గ్రామం? మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, ఎవరికి ఇల్లు ఇయ్యలేదు, మోరీలు ఇయ్యలేదు, ఇయ్యలేదు. ఇప్పుడు అన్ని వస్తున్నాయి, ఇండ్లు ఇచ్చిర్రు, మాకు రైతు భరోసా ఇచ్చిర్రు, రుణమాఫీ జరిగింది, మంచిగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ గారు అంతా ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు మొన్న నీళ్లు రాకున్నా గానీ వీధి వీధి తిరిగి ట్యాంకర్లు పెట్టి నీళ్లు చేసిండు, ఇప్పుడు మోటార్ ఫిట్ చేసిండు, పొమ్మాట నీళ్ళు వస్తున్నాయి. మరి పాలకవర్గం అంతా ఎట్లా ఉందండి? మీ వార్డు మెంబర్స్ మంచిగా వాళ్ళు కూడా తిరుగుతున్నారు, మంచిగా చూసుడు. మా అధ్యక్షుడు కూడా తిరుగుతాడు, గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా మంచిగా ఇల్లు తిరుగుతాడు, బజార్ తిరుగుకుంటా చేస్తుండ్రు, మంచిగా ఉంది. చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది, ప్రజలకు ఎట్లా ఉంది, సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయి? గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ తేడా ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం రాలేదు, ఇల్లు లేక చాలా ఇబ్బంది ఉండే. పిల్లలు మేము అంతా ఆగుండే హైదరాబాద్ లో కిరాయికుండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇటు వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు కదా, మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత ఏం చేస్తున్నారు? ఈ పేద ప్రజలకు ఎట్లా ఉండే మరి అప్పుడు? ఇస్తున్నారా అని ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? మీ గృహజ్యోతి గానీ, సన్నబియ్యం గానీ, ఫ్రీ బస్ కార్యక్రమాలు, మీ ఇంట్లో లేడీస్ ఎక్కడన్నా వెళ్తే ఫ్రీ బస్ గానీ ఎట్లా ఉందన్న ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మందికి నిరుపేదలకి కాంగ్రెస్ పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం, ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్స్ చేయించుకుంటే వారికి ఎల్ఓసీలు ఇవ్వడం గానీ చూస్తున్నాం. గతంలో ఈనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మందికి దాతగా అదొకటి మనకు బెనిఫిట్ గా ఉంటుంది. 5 లక్షల నుంచి 10 లక్షలకు రావడం, ఎల్ఓసీలు రావడం ఈనాడు చూసుకోవచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం. సో ఈనాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు సీఎం రిలీఫ్ ఫండ్స్ రాక. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ రాగానే ఎంతో మందికి సహాయార్థకంగా నిరుపేదలను గుర్తించి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం జరిగింది. సో ముట్టకొండూరు మండలంలోని కాటపల్లి గ్రామంలో ఆ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎట్లా ఉపయోగపడ్డాయో తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉందండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటారు? మీకు మాకు ప్రభుత్వం వచ్చింది అనగానే మేమే సంతోషపడ్డాము.
కానీ మాకు ఆయన గత ప్రభుత్వంలో ఏమైందంటే మాకు డబ్బులు వస్తాయని ఆశించి నేను వెళ్ళాను, అది కాలేదు. నేను ఎమ్మటే మళ్ళీ కాగితాలు తీసుకొని నేను బీర్లాయిలే దగ్గరికి వెళ్ళాను, మన ఎమ్మెల్యే తాడికి వెళ్ళి ఎమ్మటే ఇచ్చి కాగితాలు ఇచ్చాము. మాకు 52,500 వచ్చినాయి. ఎట్లా చూస్తున్నారండి మరి ఇట్లా నిరుపేద ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్స్ పెట్టినటువంటి ఖర్చుల్లో 20-30% మళ్ళా మీకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అది కొంచెం రావడానికి. నేను మా భార్య గోల్డ్ ఇట్లా అంతా పెట్టేసుకున్నాను నేను. 10 సంవత్సరాలుగా ఎట్లా ఉంది? ఈ 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? మీకు రెండు పార్టీలు ఎట్లా చూస్తున్నాయి మా ప్రజలని? మాకు ఇదే మంచిది సార్. ఏ పార్టీ? కాంగ్రెస్ బాగుంది సార్. ఎందుకు కాంగ్రెస్? మాకు ఇల్లు ఇచ్చిర్రు, మాకు అన్ని సదుపాయాలు చేయగలుగుతుర్రు. ఇచ్చిన మాట ఎట్లా నెరవేరుస్తున్నారు మీ ఎమ్మెల్యే బీర్లాయిలే గారు? మంచిగా నెరవేరుస్తారు సార్. అంతకుముందు ఎట్లా ఉండే మీ పరిస్థితి? మాకు గుడిసె ఉండే సార్. ఎట్లా ఇబ్బందులు ఉండే గుడిసె ఉన్నప్పుడు మీకు? మస్తు ఇబ్బందులు ఉండే సార్. పిల్లలు చిన్నోళ్ళు సార్. మాకు పాములు వచ్చేది, తేళ్లు వచ్చేది, ఇబ్బంది ఉండే సార్. మరి మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీతకి చెప్తే ఎందుకు పట్టించుకోలేదు సార్. పట్టించుకోలేదు సార్. మరి ఇప్పుడు బీర్లాయిలే ఎట్లా చేస్తున్నాడు? మంచిగా చేస్తుంది సార్. మాకు అనుకున్న వాళ్ళ మా సార్ ఉంటుండు, మాకు ఏ దానికైనా మా సార్ సహకరిస్తుంది మాకు, సర్పంచ్ సార్. మరి మీకు ఇందిరా మిల్లు ఇచ్చిన మీ ఎమ్మెల్యే బీర్లాయిలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్క చెల్లెలు ఇబ్బంది పడొద్దు వెంకటిండ్లలో గుడిసెలలో అని చెప్పేసి ఇల్లు ఇచ్చినారు, ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? నమస్కారం సార్ అందరికి. మేము ఇంత ముందు గుడిసి ఉండే మాకు, ఇప్పుడు మంచిగా అయినాం సార్. మాకు ఇల్లు రావడం వల్ల మా పిల్లలకి ఇట్లా మంచిగా గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చదువుతారు సార్. ఇప్పుడు చాలా బాగా చేసిండు బీర్లాయిలే అన్న గారు. అప్పుడు మాకు పెంకుటిల్లు ఉండేది, అప్పుడు కూడుస్తుంది ఎప్పుడు కూలిపోతుంది అన్నట్టు చాలా భయంగా ఉండేది. మేము మా పిల్లలు అందులోనే 2 ఇండ్లు ఉండేది మేము ఇద్దరము గతంలో. ఇప్పుడు బీర్లాయిలే అన్న గారు వచ్చినప్పుడు కొత్త ఇల్లు రావడం వలన మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ చెప్పండి, అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? అంత ముందుకు మాకు పెంకుటిల్లు ఉండే సార్. ఇప్పుడు ఇందిరా ఇల్లు వచ్చింది, కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చింది. అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయమ్మా మీ ఊర్లో? మరి మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మీకు ఏం చేస్తారు ఇక్కడ ఈ గ్రామానికి? మాకేం చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లా ఉంది మీ అభిప్రాయం? వీళ్ళే వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది, ఇందిరా ఇల్లు వచ్చింది. పెంకుటిల్లు ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు మీరు? వర్షాలు పడ్డప్పుడు కానీ ఎట్లా ఉండేనా మీ పరిస్థితి అప్పుడు? చాలా ఇబ్బందిగా ఉండే, వాన వచ్చినప్పుడు కురుస్తుండేది. ఇప్పుడు బీర్లాయిలే సహకారంతో మాకు ఇందిరా ఇల్లు వచ్చింది, చాలా సంతోషం. మళ్ళీ బీర్లాయిలే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా మందికి ఇండ్లు రావడము, సన్న బియ్యం రావడము, కరెంట్ బిల్లు ఉత్పత్తి మంచిగా ఇస్తారు గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు పథకాలు అన్నీ అమలు అయిపోతున్నాయి. ఇంకొంచెము కొంతమందికి రుణమాఫీ కారణం వాళ్ళకు కూడా చేస్తానని ఒప్పందం అయింది. నిన్న మన సీఎం కూడా ఒప్పుకున్నాడు. ఇంతలా ఇప్పుడు మన బీర్లాయిలే గారు మన ఎమ్మెల్యే మనకు సిసి రోడ్లు మన గ్రామ ప్రజలకు అన్ని విధాల అవకాశాన్ని ఇచ్చినందుకు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాలు ఎట్లున్నాయి? బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఎట్లా జరుగుతున్నాయి? గత ప్రభుత్వంలో ఉన్న ఒక రైతు బంధు ఒకటి తప్ప చాలా మందికి అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 30 సంవత్సరాల నుంచి మదార్ మామ మన సర్పంచ్ గారు ఇదివరకు 30 సంవత్సరాలు చేసిండు. అప్పుడు నిధులు తక్కువ వచ్చినాయి, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. ఈ సంవత్సరంలోన మన 5 ఏళ్ల పాలనలోన మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఇంకా భవిష్యత్తు ముందుకు చాలా మంచిగా తీసుకురావాలని రేవంత్ రెడ్డిని మన ముఖ్యమంత్రి గారికి నమస్కారం చేస్తున్నాం. మీకు రుణమాఫీ జరిగింది, సంక్షేమ పథకాలు వస్తాయని సన్న బియ్యము గృహజ్యోతి లబ్ధి పొందుతున్నారు. ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మంచిగా మనకు పాలన మంచిగా ఇచ్చి మన బీర్లాయిలే గారు మన గ్రామ సర్పంచ్ గారిని ఇట్లా మంచిగా ముందుకు తీసుకురావాలనేది నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాటేపల్లి గ్రామంలో విఓఏగా ఈనాడు మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఎట్లా ఉంది, ఎట్లా ఉపయోగకరంగా, గత ప్రభుత్వంలో ఎట్లా వచ్చాయి మహిళా సంఘాలకి సహకారంగా ఈనాడు డబ్బులు రావడం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తోంది, ఏ విధమైనటువంటి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళు స్వతహాగా ఆర్థికంగా ఎదగడానికి ఎట్లా ఉపయోగపడుతుంది, మహిళా సంఘం విఓ గారితో మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఈనాడు కాటేపల్లి గ్రామంలో విఓఏగా చేస్తున్నారు కదా, ఎట్లా ఉన్నాయి కార్యక్రమాలు, ఎట్లా జరుగుతున్నాయి? పేద మహిళలకు మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఈ సంవత్సరము ఎస్హెచ్జి మహిళలకు ఆటో మొబైల్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్ ఆటోలు నేర్చుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళకు నేర్పించడానికి విఎల్ఆర్లు రావడం జరిగింది. గతంలో 5 లక్షల వరకు విఎల్ఆర్ వర్తించేది, ఇప్పుడు మళ్ళీ 10 లక్షల వరకు విఎల్ఆర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాటేపల్లి గ్రామంలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయమ్మా? టోటల్ 43 గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ కి ఎంత వస్తుంది?
ఒక ఎలిజిబుల్ బట్టి ఈ సీనియారిటీని బట్టి 20 లక్షల వరకు ఒక సంఘానికి ఇవ్వగలుగుతున్నాం. ఎట్లా ఉపయోగిస్తున్నారు మీ గ్రామ మహిళలు ఆ డబ్బులని? ఇప్పుడు షాపులో పెట్టుకోవడం కానీ, కిరాణం షాపు కానీ, హోటల్స్ కానీ, వ్యవసాయానికి సంబంధించి మెటీరియల్ తెచ్చుకోవడం కానీ, పాడి గేదెలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు కాటేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు, జయమ్మ మదారి గారు. సో ఈనాడు వారి సర్పంచ్ గా గెలిపించుకున్న ప్రజలకు ఏం చెప్తారు వారి మాటల్లో తెలుస్తుందమ్మా. చెప్పండి, సర్పంచ్ గా మీ గ్రామ ప్రజలు గెలిపించుకున్నారు, ఎట్లా ఉందమ్మా? ఎట్లా కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? మంచిగా జరుగుతుంది అన్ని. ఇప్పుడు బీర్ లైలే గారు వచ్చిన మాకు మంచిగా సహకరిస్తుండు, అన్ని మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మీ కళ్ళ ముందు చాలా మంది పేద ప్రజలకు ఇల్లు లేకుండా ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చిన ఏమంటా ఉన్నారమ్మా వాళ్ళు? ఇందిరా మిల్లు, పెన్షన్లు గాని, ఇందిరా మిల్లు గాని ఏ బాధ లేకుండా ఇప్పుడు మంచిగా ఉంది ఐలన్ వచ్చినాక. అంతకుముందు ఎట్లా ఉండే మరి? మాజీ ఎమ్మెల్యే గొంగట్సంతో ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడే మంచిగా ఉంది. మళ్ళా ఐలన్న రావాలి. మరి వాళ్ళు రావద్దు అంటున్నారు కదా, గెలిపియొద్దు అంటున్నారు. పండుగ చేస్తుండు కదా అన్న. ఏమేమి చేస్తారు పనులు ఇక్కడ? ఇక్కడ సీసీ రోడ్లు, ఇప్పుడు నీళ్లు మాకు ఇబ్బంది ఉన్నా నీళ్ళ టాంకి పెట్టిండు, సీసీ రోడ్లు అన్నిటికీ చేస్తుండు అన్న. 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలన, ఇప్పుడు 3 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన, ఎట్లా ఉందమ్మా? ఏమేమి సంక్షేమాలు? అన్ని మంచిగా ఉన్నాయి మాకు. అన్ని పెన్షన్లు వస్తాయి, ఇప్పుడు ఇందిరా మిల్లు వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు కూడా మళ్ళా రావాలి. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? రైతులకి రుణమాఫీ జరిగింది, కొత్త రేషన్ కార్డు గ్రామ వచ్చింది. సభలు కూడా మమ్మల్ని మంచి మెజార్టీ మీద గెలిపించారు. అందరికి నా పూర్తిగా నమస్కారం. ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ గా మీ పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు గ్రామంలో, గ్రామం పరిశుభ్రంగా పెట్టుకోవాలి, వర్షాల సీజన్ జ్వరాలు వస్తాయి కదా, ఎట్లా చెప్తూ ఉంటారు వాళ్ళకి మీ పాలక వర్గము, వార్డు మెంబర్లు అందరూ? చెప్తాం కదా మేము, మా మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని చెప్తాం. శుభ్రత చేసుకోవాలని అన్ని చెప్తున్నాం. ఇప్పుడు సీసీ రోడ్లు ఎట్లా జరుగుతున్నాయి పనులు గ్రామంలో? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ సీసీ రోడ్లు వేస్తున్నాము, డైన్ పైపులు వేస్తున్నాము, అన్నిటికీ ఇబ్బంది లేదు. నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ వార్డు మెంబర్లు మీరంతా పాలకవర్గం ఎట్లా చేస్తున్నారు గ్రామం కోసం? మెంబర్లు కూడా అందరూ మంచిగా మీటింగ్ పెట్టుకుంటాం, అందరం మంచిగా ఉంటున్నాం. మరి మీ ఎమ్మెల్యే గారికి ఒక సర్పంచ్ గా ఏం చెప్పాలనుకుంటారు? ఎంతమందికి ఇల్లు వచ్చినాయి? మా ఎమ్మెల్యే గారికి మంచిగా ఆయనకు నమస్కారాలు. ఆయన మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే మా ఐలన్న గారికి మళ్ళా మంచిగా మాకు రావాలి. కాటపల్లి గ్రామాన్ని మీ మూటకొండ పైకి తేవాలి. మా గ్రామాన్ని చేస్తాం మేము. నిధులు అవన్నీ ఎట్లా ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు? నిధులు కూడా ఇస్తుండు మంచిగా. మేము అడిగింది ఆయన కాదంటలేడు, మేము చేస్తాం ప్రజలకు. ప్రజల ఇట్లా గ్రామ సర్పంచ్ జయమ్మ మదారి గౌడ్ గారు మరి ఈనాడు గ్రామం కోసం ఇంకా కృషి చేస్తున్నాము. ఈనాడు రిజర్వేషన్ లో భాగంగా సర్పంచ్ గా అవకాశం రావడం, గ్రామ ప్రజలు గెలిపించుకోవడం మళ్ళా చాలా సంతోషంగా చూసుకోవచ్చు. మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో వాళ్ళకి ఆర్థికంగా గానీ రాజకీయంగా గానీ అన్ని సపోర్ట్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. సో ముఖ్యంగా ఈనాడు మహిళలుగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈనాడు ఒక హస్బెండ్ గా సపోర్ట్ చేస్తూ ఈనాడు గ్రామం అభివృద్ధి పైన కూడా తన ఇళ్ళవేళలా కృషి చేస్తున్నారు. ఇట్లాంటి కొద్దిగా గారిని గ్రామ ప్రజలు గెలిపించుకున్నారు. కార్యక్రమాలు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి గ్రామంలో? చాలా బాగా జరుగుతున్నాయి. ఈ రోజు కాటపల్లి గ్రామంలో పశ్చిమట్ల జయమ్మ మదార్ గౌడ్ గారిని గ్రామ ప్రజలు అత్యధిక మేరతో మంచి మేరతో గెలిపించుకున్నారు. వారి సేవలు చేయడానికే జయమ్మ ముందున్నారు. వారిని బట్టి మేము అన్ని ఈ గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏది ఉన్నా మన ఐలన్న సహకారంతో ఈ గ్రామాన్ని ఆయన అసలు ఎమ్మెల్యే కాకముందుకే ఈ గ్రామానికి ఎన్నో విధాల సహకారం చేసిండు. మంచి పేదోడికి కానీ ఏది ఇది ఉన్నా సచ్చినా బతికినా ఎవరికున్నా పేదోడికి ఇట్లా చెప్తే మన గ్రామానికి వచ్చి ఎన్నో సార్లు వచ్చిండు. ఈ గ్రామానికి ఫస్ట్ గెలవంగానే నా గ్రామానికి వచ్చిండు. ఈ మండలంలో ఫస్ట్ గెలవగానే నా గ్రామానికి వచ్చి సందర్శించి ఈ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని విధాలు చేస్తానని హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారంగానే అన్ని సదుపాయాలు మా గ్రామానికి ఇస్తున్నాడు. ఇంకా కూడా ఆయన ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ రైతులకు కావాల్సినటువంటి నీటి సదుపాయాన్ని ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గంలో ఎన్ని విధాలు చేస్తున్నాడు. వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఈ నియోజకవర్గాన్ని అంటే ఈ జిల్లాలనే ముందు వరుసలు ఉంచుతున్నాడు. అన్ని మండలాల కంటే మన ఈ మండలంలో కొత్తగా అయింది కాబట్టి మూటకొండూరు మండలాన్ని ముందు వరుసలో ఉంచి అన్ని ఇక్కడ ఏ ఆఫీస్ కూడా లేదు. గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి పాలకులు ఈ మండలాన్నే పట్టించుకోలేదు. ఈయన వచ్చినాక ఈ మండలాన్ని కానీ ఈ గ్రామాలను ఎన్నో విధాల మండలంలో కూడా మండల ఆఫీస్ లేదు, ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు.
ఎన్నో ఇవాళ ఆయన వచ్చినాక ఈ మండలంలో ఆ పోలీస్ స్టేషన్ కానీ అన్ని కానీ ఇవాళ పూర్తి దశకు వచ్చినాయి, పూర్తి కంప్లీట్ దశకు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు మీ హయాంలో జరుగుతున్నాయండి. ఏమంటున్నారు గ్రామ ప్రజలు? గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఇప్పుడు చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి సంక్షేమాలు ఒక్కొక్కటిగా నెరవేర్చి వెళ్తున్నారు. గ్రామ ప్రజలు ఎట్లా అంటున్నారు? చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు ఐలాండ్ మీద. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారం కూడా ఉంటుంది. ఇలా మన ఐలాండ్ గారు పూర్తి వారి మద్దతు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని ముందు వస్తుంటే ప్రతి గ్రామానికి కావాల్సి నాకు ఇలా నీళ్ళు లేవంటే ఒక మోటార్ ఇచ్చేసిండు, పైప్ లైన్ ఏదైనా వాటర్ ఫిల్టర్ పెట్టిండు రోడ్డు మీద. ఆయన వచ్చినాక ఒక 50 లక్షలు 60 లక్షలు సీసీ రోడ్లు పెట్టిండు. ఆయన వచ్చినాక ఇంకా కూడా ఈ గ్రామానికి కావాల్సినటువంటి లైట్స్ కానీ ఏది కానీ ఇవ్వడానికి ఆయన ఇవాళ ప్రపోజల్ పెట్టిండు. ఆ లైట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. రోడ్లు కూడా ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినాక ఒల్గొండ టు కాటపల్లి 36 కోట్లతోటి రోడ్ కంప్లీట్ అయింది. ఇక్కడ మా మండలంలో ఎక్కడ లేదు, డబుల్ రోడ్డు మంచి రోడ్ ఉంది. ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా బిఎల్ఐ గారు మార్నింగ్ వాక్ చేయాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అవన్నీ చెప్పడం. సో ఏమంటున్నారు మీరు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు? నేను మార్నింగ్ వాక్ ఇక్కడ వాళ్ళ ఆదేశానుసారం ఇలా 3 రోజులు అని తిరుగుతున్నా. ఇంటింటికి తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంటి సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ రాలేదా, ఏది వచ్చినా మేము అడిగి తెలుసుకొని వారిని ఐలయ్య గారి ఆదేశానుసారం మేము తిరిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వారికి చేరవేయడం జరుగుతుంది. అభిప్రాయాలు తీసుకొని తప్పకుండా ఇండ్లు కానీ పెన్షన్లు కానీ మళ్ళీ ఇవన్నీ కార్యక్రమాలు కొంచెం గృహజ్యోతి ఇవాళ ఏ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఐలాండ్ ఇవాళ 50,000 మెజార్టీ తోటి కాదు, రేపు వచ్చే రోజులలో 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వారి సేవలను ఉపయోగించుకుంటాం. సో చివరిగా మీ గ్రామ ప్రజలకి, ఎందుకంటే రైతులకి పార్టీలకు అతీతంగా రుణమాఫీ జరిగింది, ఈనాడు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి, పార్టీలకు అతీతంగా ఇందిరా మిల్లులు కానీ కొత్త రేషన్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఎల్ఓసీలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో ఓటర్ మహర్షులకి, మీ గ్రామ ప్రజలకి, యువతకి ఏం చెప్పాలనుకుని వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఒక మంచి నాయకుడిని నాయకురాల్ని గెలిపించుకుంటే అభివృద్ధికి ముందడుగు వేసినట్టుగా ఉంటే, సో మీ గ్రామ ఓటర్ మహర్షులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చే రోజులలో రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ జెడ్పీసీ ఎలక్షన్ లో కూడా ఐలయ్య గారి ఆదేశాన్ని ఏది ఇచ్చినా ప్రభుత్వం ఇవాళ రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, గృహజ్యోతి కానీ, ఇందిరం ఇండ్లు కానీ ఇవాళ ఎన్ని ఒక్కొక్క లెక్క పెట్టుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఇవాళ సంక్షేమ పథకాలు వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఇంకా కూడా కనీసం ఒక 2 సంవత్సరాలు అయింది, ఇంకా సగం భాగం ఉన్నది. ఇంకా కూడా చేసేటువంటి తప్పకుండా అనుకునేవన్నీ చేసేస్తాం. తప్పకుండా వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ఐలాండ్ గారికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది. గ్రామ ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు, పార్టీలకు అతీతంగా కూడా ఐలాండ్కి మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ అందరికీ ఇవాళ గృహజ్యోతి కానీ అందరికి వస్తున్నది, ఏ పార్టీ ఇది లేకుండా. రైతు బంధు కానీ ఏ పార్టీకి ఇది లేదు. ఏది ఇవాళ రుణమాఫీ ఇవాళ గతంలో 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ ఇవాళ 2 లక్షల దాకా. ఇవాళ మీరు ఇంతకుముందు 1,50,000 మాపైనా అని చెప్పారు, నాకు సంతోషం ఉందని చెప్పిండు. ఆ రైతే ఇవాళ రైతులు కానీ అందరు కూలి ఏ విధంగా ఉన్నా వారికి పెన్షన్లు కానీ రుణమాఫీ కానీ ఏది ఇది ఉన్నా మేము తప్పకుండా వారికి ప్రజల యొక్క సమస్యలు తీరుస్తాం. వచ్చే రోజులలో కూడా మంచి నాయకుడిని ఎన్నుకొని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మంచి మెజారిటీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలనేది రేవంత్ రెడ్డి నాయకత్వాన ఐలాండ్ ఇవాళ రేపు రాబోయే రోజులలో కూడా ఐలాండ్ మంత్రి కావాలి అనేది మా ప్రజల యొక్క అభిప్రాయం. సో ప్రజల ఇట్లా మనం చూస్తాం, ఈనాడు కాటేపల్లి గ్రామంలో ఈనాడు మదార్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అతి సన్నిహితంగా ఉంటూ ఈనాడు నిధులు తీసుకొస్తూ గ్రామం అభివృద్ధి పైన కృషి చేస్తాం. సో ఇదే విధంగా గ్రామ ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఈనాడు ఆ పార్టీలకు అతీతంగా ప్రజలు సంక్షేమాలు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈనాడు ఇంకా గ్రామానికి సపోర్ట్ చేస్తూ, ఈనాడు పాలక వర్గానికి సపోర్ట్ చేస్తూ మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈనాడు ఈ పాలక వర్గానికి గ్రామ ప్రజలకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వ బిఎల్ఐ గారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి గ్రామ ప్రజలు గుర్తించి ఈనాడు సహకరించి ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కూడా. సో మనతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాటేపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఈనాడు ప్రతిదీ తెలుసుకుంటూ ప్రజలకి సంక్షేమ పథకాలు అదే విధంగా ఈనాడు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు కావాల్సినటువంటి ఉన్నారో ఈనాడు వాళ్ళతో ఉంటూ ఆహర్నిశలు ఈనాడు గ్రామ ప్రజల కోసం ఒక గ్రామ శాఖగా వర్క్ చేస్తాను అన్నారు. చెప్పండి, గ్రామ శాఖగా ఈ పనులు కానీ బాధ్యతలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. ముందుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మా గ్రామంలో చాలా వరకు రేషన్ కార్డు లేకుండే, అప్పుడు
రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం ఇస్తున్న వాళ్ళకు అందరికీ కూడా సన్న బియ్యం తింటున్నారు. అదేవిధంగా చాలా వరకు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కూడా జరిగింది. అపోజిషన్ పార్టీ చెప్పడం చాలా అబద్ధం. అది ఆడలేక పాత గజలు అన్నట్టు చెప్పుకుంటారు వాళ్ళు. వాస్తవానికి మా ఊళ్ళో 100% రుణమాఫీ జరిగింది. అందరికి కూడా రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా, నేను ఇందిరమ్మ ఇళ్ళ దాని కమిటీ సభ్యున్నే. అందరికి ఇంటింటికి తిరిగి వాళ్ళకు ఇల్లు ఉన్నదా లేదా, కట్టుకుంటారా, కట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసినాం. వాళ్ళు కట్టుకోరు, కొన్ని రెడీ అయినాయి, కొన్ని ఇంకా మన దీంట్లో పని ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొందరు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, కట్టుకుంటానికి కూడా రెడీ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఈ పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అప్పుడే నేను వచ్చినప్పుడు ఇది మన ఐలే వచ్చి ఈ ప్రచారానికి వచ్చినప్పుడు 50,000 మెజార్టీ ఇస్తాం సార్ అని చెప్పినాం. అదే విధంగా 50,000 మెజార్టీతో గెలిపించినాం. మళ్ళీ సార్ కూడా 100,00,000 మెజార్టీతో గెలిపిస్తామని సంపూర్ణంగా మేము ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. మీ గ్రామ ప్రజలకు ఏం అవగాహన చెప్పాలనుకో, ఎందుకంటే ఈనాడు వచ్చేటటువంటి సంక్షేమ ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. సో మరలా వాళ్ళని మభ్య పెట్టేటటువంటి మాటలు ఉంటాయి ఎందుకంటే వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకో? గ్రామ ప్రజలకు ఏం చెప్తామంటే, పోయిన ప్రభుత్వం మాటలన్నీ అబద్ధం, అవన్నీ తిప్పికొట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయాలని, రేపు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తని గెలిపించాలని ప్రజల్ని కోరుకుంటున్నాం. కాటేపల్లి గ్రామంలో 5వ వార్డు మెంబర్ మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, నాడు మిమ్మల్ని మీ వార్డు ప్రజలు గెలిపించుకున్నారు. మీ గ్రామంలో సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా లబ్ధి పొందుతున్నారు ప్రజలు? నేను 7వ వార్డు కందమల్ల స్వరూప వైపబ్ శ్రీనివాసు. మాది నా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. నన్ను గెలిపించిన 7వ వార్డు అందరికి కూడా నమస్కారములు. ఎట్లా ఉన్నాయి మా సంక్షేమాలు, ఇంద్ర మిల్లులు గానీ, ఈ కొత్త రేషన్ కార్డ్స్ చాలా బాగున్నాయి. ఏమంటారు మీ వార్డు ప్రజలు? ఇంత ముందుకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పనులు కాలేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఐలన్న గారి ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు బియ్యం గాని లేనులకు చాలా కొన్నేళ్ల నుంచి చాలా బాధపడ్డారు రేషన్ కార్డు లేక. వాళ్ళు ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు. ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. గత సంవత్సరంలో ఏమీ రాలేదు, ఆయన ఒప్పుకున్న హామీలు ఏవి చేయలేదు. ఇప్పుడు ఐలన్న గారి ప్రభుత్వంలో మాకు అన్ని పనులు అవుతున్నాయి, అన్ని ఇస్తున్నాడు మాకు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు. మీ వార్డులో ఇంద్ర మిల్లులు కట్టుకున్న వాళ్ళు ఏమంటారు? గతంలో ఇబ్బందులు, పెంకుటిళ్లలో కానీ చాలా ఇబ్బంది పడి ఉంటారు, వాళ్ళకి డబ్బులు లేక కుటుంబ జీవితము చాలా కష్టాలలో ఉంటారు. ఇప్పుడు ఏమంటున్నారమ్మా వాళ్ళు? ఇప్పుడు చాలా ఆనందంగా వాళ్ళు భావిస్తున్నారు, వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. కాటేపల్లి గ్రామంలో 8వ వార్డు మెంబర్ మనతో ఉన్నారు. ఈనాడు గ్రామం కోసం, ఈనాడు తన యొక్క వార్డు అభివృద్ధిలో సంక్షేమాలు ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారో తెలుసుకున్నాం. మనం చెప్పండి, ఎట్లా ఉన్నాయి కార్యక్రమాలు, ఎట్లా జరుగుతున్నాయి మీ వార్డులో కానీ గ్రామంలో కానీ? ఇంత ముందు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు లేవు, సన్న బియ్యం రాలేదు, గోజ్యోతి లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బీర్లైన సహకారంతో అన్ని రేషన్ కార్డులు వస్తున్నాయి. నాకు కూడా 9 సంవత్సరాలు రేషన్ కార్డు కట్ అయింది. మళ్ళా మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డు వచ్చింది. సన్న బియ్యం వస్తున్నాయి. అంతకుముందుకు దొడ్డు బియ్యం వచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. ఊళ్ళో ప్రజలంతా కూడా సన్న బియ్యం సంతోషంగా తెచ్చుకొని తింటారు. అంతకుముందు దొడ్డు బియ్యం వస్తే అందరూ అమ్ముకునేవాళ్ళు, 10 రూపాయల కిలో, 8 రూపాయల కిలో అమ్ముకునేవారు. ఇప్పుడు ఆ బియ్యాన్నే వండుకొని తింటారు ప్రజలంతా, బీద ప్రజలు. ఇదొకటి గృహజ్యోతి, ఒక్కొక్కరికి 200-300 కరెంటు బిల్లు వచ్చేది. అది కూడా కొంచెం సేవ్ చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని మంచిగా చేపిస్తున్నాం. మీ గ్రామం నుంచి ఒక వార్డు మెంబర్ గా మీ ఎమ్మెల్యే బీర్లైలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐలన్న గారికి మా తరపున, మా కాటపల్లి పాలకవర్గం తరపున ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా కొంచెం మా కాటపల్లికి ఎక్కువ నిధులు ఇచ్చి మా మదర్ గౌడ్ పేరు మీద నిలబెట్టాలని ఐలన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పల్లి గ్రామంలో 6వ వార్డు మెంబర్ మనతో పాటు ఉన్నారు. సో తన గ్రామంలో తన యొక్క వార్డులో కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసు. చెప్పండి, వార్డు మెంబర్ గా మీ వార్డు ప్రజలు గెలిపించుకున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు ఆ వార్డు ప్రజలకి? నా పేరు గంధమల్ల మధు, నేను 6వ వార్డు. ముందుగా మా కాటపల్లి గ్రామ సర్పంచ్ గారికి నమస్కారం తెలియజేస్తూ, మీరు ఐలన్న గారికి ధన్యవాదాలు. కాటపల్లికి అభివృద్ధి కొరకు ఆయన ఖర్చు చేసిన నిధులు చాలా ఎక్కువ చేశారు. ఇంకా కూడా మాకు కావాలని కోరుకుంటూ, ఇక్కడికి సీసీ రోడ్లు వచ్చినాయి, డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా బాగుపడింది, ఇంకొంచెం మెరుగుపడాల్సి ఉంది, అది కూడా చేసుకుంటాం. కాటపల్లికి 74 ఇండ్లు, మేము కూడా ఇందిరమ్మ కమిటీలో ఉన్నాము. 74 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మొదటి విడతగా మా ఊరికి 24 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 24 ఇండ్లు ఆల్రెడీ కట్టుకున్నారు, పూర్తి స్థాయికి అయిపోయినాయి మొత్తం. ఇంకా కూడా 2వ విడతలో కూడా ఇంకా మరిన్ని ఇంకా ఎక్కువ ఇండ్లు మాకు శాంక్షన్ చేయాలని. అలాగే గృహజ్యోతి వలన చాలా మందికి ఏదో
చాలా ధనికులు తప్ప మిగతా వాళ్ళందరూ కరెంట్ బిల్లు కట్టుకోకుండా ఇప్పుడైతే ప్రస్తుతానికి కరెంట్ బిల్లు లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. మీ పుట్టి పెరిగిన గ్రామంలో ఈనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఈనాడు సర్పంచ్ గా గెలిపించుకున్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ రావడం, మీ హయాంలో ఇంద్రం మిల్లులు రావడం కానీ, సంక్షేమ పథకాలు రావడం కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు అన్ని? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా హయాంలో నేను పుట్టినప్పుడు 86లో పుట్టినప్పుడు వచ్చిన ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మా హయాంలో మళ్ళీ మేమే ఇవ్వడం, అదే 40 సంవత్సరాలకు మళ్ళీ మేమే ఇవ్వడం, మా ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇవ్వడం, మధ్యలో ఎవరు దాన్ని పూనుకోకపోవడం, అదే ఇందిరాగాంధీ పేరు మీదనే మళ్ళీ ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. మరి గ్రామం నుంచి కాటపల్లి గ్రామం నుంచి వార్డు మెంబర్ గా ఎమ్మెల్యే ఐలన్న గారికి చాలా ధన్యవాదాలు. మా కాటపల్లి విలేజ్ ని అలాగే మా మండలాన్ని కూడా చాలా వెనుకబడ్డ ప్రాంతంగా ఉండే మండలాన్ని ఆయన ముందంజలో తీసుకువెళ్ళుకుంటూ, ఇంతకుముందు పెద్దలు మదార్ గౌడ్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఇక్కడ పోలీస్ స్టేషన్ లేవు, ఎంఆర్ఓ ఆఫీస్ లేవు, ఎండి ఆఫీస్ లేవు, అన్ని కిరాయిల ఉన్నట్టుండే ఇప్పుడు అన్ని భవనాలు కట్టిస్తున్నారు. పూర్తి స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేస్తూ మా కాటపల్లి నుంచి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఒలిగొండకు 20 కిలోమీటర్ల దూరము కనీసం 15 నిమిషాలలో పోయేటట్టు రోడ్డు వేసినారు. చాలా సంతోషంగా ఉందండి. ఆత్మకూరు మరియు మోటకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మనతో పాటు ఉన్నారు. సో ఈనాడు తన యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈనాడు ఎట్లా ముందుకెళ్తున్నారు, కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి కార్యక్రమాలు, ఎట్లా చేస్తున్నారు? ఈనాడు సంక్షేమాలు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏమంటా ఉన్నారు? అందరికి ముఖ్యంగా ముందుగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ముందుగా ఏంటంటే అన్నగారు గెలవంగానే మనకు ముఖ్యంగా మన మహిళలకు పెద్దపీట వేసిండు. ఏ దాంట్లోనైనా ఇప్పుడు చురుగ్గా పాల్గొంటున్నాము. ఇప్పుడు నేను ఒక గృహిణిగా ఉండేది, ఇప్పుడు ఒక సంఘం అధ్యక్షురాలుగా కొనసాగి ఇప్పుడు మళ్ళా బ్లాక్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షురాలుగా చేశాను. ఇప్పుడు నా స్వయం కృషితో నేను బ్లాక్ కాంగ్రెస్ గా కొనసాగుతున్నాను. అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగుంటున్నాయి. సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, గృహజ్యోతి కానీ, మా ఊరికి వచ్చేసి 24 ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. మళ్ళా ఇంకా కూడా అవసరం ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు, అవి కూడా ఇస్తాడు. అన్న ఐలన్న గారికి కూడా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఒక చెల్లెళ్ళ లెక్క, అక్క చెల్లెళ్ళ లెక్క భావించి అందరికి మంచిగా చూస్తాడు. మళ్ళా 5 సంవత్సరాలు అయినా కానీ ఐలన్ననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నాము. ఆయన ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి కూడా రావాలని ఇప్పుడు 50,000 మెజారిటీ తోటి గెలిపించుకున్నాం, కానీ ఇప్పుడు 1,00,000 మెజారిటీ తోటి గెలిపించుకొని మంత్రిని చేసుకున్నామని అనుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. సో ఇది ప్రజలారా ఈరోజు మనము చూస్తాను కాటేపల్లి గ్రామం నుంచి అప్డేట్స్. సో ఈనాడు ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు ఆదేశానుసారం ఈనాడు గ్రామంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, మరి ఆ సమస్యలన్నీ మరలా అధికారుల దృష్టికి కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యలకు పరిష్కారం తెలియజేస్తూ వచ్చేటటువంటి కొత్త పెన్షన్స్ అవన్నీ సేకరిస్తున్నారు. ఎంతమంది ఇంకా గృహము ఇంద్రం మిల్లులు కావాలనేటటువంటి వారి అభ్యర్థనను స్వీకరించి వారి యొక్క దరఖాస్తులు తీసుకొని ఆఫీస్ కి సబ్మిట్ చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు నిత్యం ప్రజల కోసం చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా కాంగ్రెస్ పాలనలో గతంలో అధికారుల దగ్గరికి కానీ నాయకుల దగ్గర కానీ ప్రజలు వెళ్ళేది, కానీ ఈనాడు ప్రజల దగ్గరికే నాయకులు వెళ్ళడం చాలా సంతోషించదగ్గ. ఇలాంటి పాలననే ప్రజలు కోలుకున్నారు. కాబట్టి ఈనాడు ఆ పాలనని ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ గతంలో చెప్పుల రీపైనా కానీ సమస్యలకు పరిష్కారం దొరకకపోయేది, కానీ ఈనాడు ప్రజల వద్దకే నాయకులు వెళ్ళడం చాలా సంతోషకరంగా మనం భావించుకో. సో ఇదే విధంగా పరిపాలన కొనసాగుతూ గ్రామ ప్రజలందరూ పాలక వర్గానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ అందరికీ సెలవు. నమస్తే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలే నాయకత్వం, వర్ధిల్లాలే జై కాంగ్రెస్, జై